మెగానైన్ టీవీ. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలుపుతుందో ఎవరికీ తెలియదు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ప్రేమ కథ కూడా అలా అనుకోకుండా మొదలైంది. కేంబ్రిడ్జ్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఓ చిన్న పరిచయం రాజీవ్ జీవితాన్నే మలుపు తిప్పిందట. ఓ చిన్న చూపు, ఓ చిన్న పరిచయం చివరికి జీవితాంతం తోడుగా మార్చిన ప్రేమ. ఆ ప్రేమ ఢిల్లీ వరకు ఎలా సాగింది? రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్ సోనియాను తన జీవిత భాగస్వామిగా ఎలా చేసుకున్నారు? ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణంలోని ఆసక్తికరమైన మధురమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజకీయ చరిత్రలో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఓ సాధారణ విద్యార్థిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేవలం 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాలకు ఆయన హయాంలోనే బలమైన పునాది పడింది. యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు కూడా రాజీవ్ గాంధీ అనేక చర్యలు చేపట్టారు. ఇక ఆయన తల్లి ఇందిరాగాంధీ 16 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఉక్కు మహిళ కాగా, తాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధానిగా 17 ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. ఇంతటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ రాజీవ్ గాంధీ విద్యార్థి జీవితం మాత్రం చాలా సాధారణంగానే సాగింది. అయితే ఆ రోజుల్లోనే ఆయన జీవితంలో ఓ ఆసక్తికరమైన ప్రేమ కథ మొదలైంది. అదే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ప్రేమ కథ. 1965లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లో ఈ ప్రేమ కథకు బీజం పడింది. రాజీవ్ అక్కడ ఇంజనీరింగ్ చదువుతుండగా ఇటలీకి చెందిన సోనియా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఓ రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు. ఓ గ్రీకు రెస్టారెంట్లో అనుకోకుండా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. రాజీవ్ తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన సమయంలో తొలిసారి సోనియాను చూశారని చెబుతారు. రెస్టారెంట్ యాజమాని ద్వారా ఏర్పడిన ఈ పరిచయం ఆ తర్వాత స్నేహానికి దారితీసింది. అప్పటికే భారత్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటికీ ప్రధాని కుమారుడనే గుర్తింపును పక్కన పెట్టి రాజీవ్ సాధారణ విద్యార్థిగానే జీవిస్తున్నారు. అలా రాజీవ్, సోనియాల మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు 3 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోనియాను తొలిసారి కలిసిన ఇందిరాగాంధీ కూడా ఆమెను సాదరంగా స్వాగతించారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో 1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం ఢిల్లీలో జరిగింది. దేశ ప్రధానమంత్రి కుమారుడి వివాహం కావడంతో భారీ హంగామాతో పెళ్లి చేయొచ్చనే పరిస్థితి ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా అత్యంత నిరాడంబరంగా వివాహం జరిపించింది. కేంబ్రిడ్జ్లో ఓ సాధారణ పరిచయంగా మొదలైన ఈ బంధం చివరకు భారత రాజకీయాల్లోనే ప్రముఖమైన ప్రేమ కథగా నిలిచింది.